వచ్చేటప్పుడు 30 రూపాయలు ఇచ్చినారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చేటప్పుడు 2000 ఇచ్చినారు. అప్పుడు కూడా మాకు ఇంటికాడనే వచ్చి చేరింది. నేను ఒంటరి మహిళని, నాకు ఇంకా కూడా పింఛన్ ఇవ్వలేదు. 1వ తేదీ ఇచ్చే పింఛను ఇప్పుడు 3వ తేదీ అయింది. నాకు నడిచేదానికి ఎండలో కాలేదు. నాకు ఆవేశంగా అయిపోతుంది. నాకు ఎక్కడైనా ఏదైనా జరిగితే ఎవరు బాధ్యతలు? విఆర్ఓ ఉన్నారు, సెక్రటరీ ఉన్నారు, వాళ్ళంతా వచ్చి ఇంటికాడేస్తే మాకు బాగుంటుంది. మా కడుపు కొట్టి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి? ఆడ చచ్చేవాళ్ళకో పోయి మేమే తీసేదానికి మా వల్ల కాదు. మేము చచ్చిపోయేట్టుకుండేది, మేము నడవలేము. ఏమే ఇంత దూరం 5 కిలోమీటర్లు. జగన్మోహన్ రెడ్డి నువ్వుదా కొంతగా కనపెట్టినావా పింఛన్ ఇచ్చేదానికి? నువ్వు దాచి ఇచ్చినావా? అదే రామారావు ఉండేటప్పుడు 30 రూపాయలు ఇస్తా ఉన్నాడు పింఛను. అదే చంద్రబాబు నాయుడు వచ్చి 2000 ఇచ్చినాడు. ఇప్పుడు మా పింఛను ఎందుకు మీరు కడుపు కొడుతున్నాకు? నాకు ఆరోగ్యం బాగలేదు, నేను ఆపరేషన్ చేసుకొని ఉన్నాను. ఏ సచివాలయానికి పోయేదానికి నా వల్ల అవ్వదు. మీరు ఆర్ఐ ఉండారు, ఎంఆర్ఐ ఉండారు, సెక్రటరీ ఉండారు, ఇంటికాడ ఎత్తుకొని వచ్చి పింఛన్ ఇవ్వండి. నాకు ఎవరు లేదు, నేను ఆసుపత్రికి నేను పోవాలా? నేను మాత్రం మందు తింటా ఉన్నాను. నేను సచివాలయానికి నీ ఎట్ట నడిచిపోయేది? జగన్మోహన్ రెడ్డి మీరు చేసేది మా కడుపు మీరు ఎందుకు మరి మీరు కొడుతుండారు? పెట్టిందే ఎంటీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీలో ఎంటీ రామారావు గారు పెట్టిన పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు 2000 చేశారు. 2000 చేసిన పెన్షన్ జగన్ వచ్చి నేను 3000 చేస్తాను. ఆ సంవత్సరంలో 5 సంవత్సరాలకు 3000 పూర్తి, 5 సంవత్సరాలే 3000 ఇచ్చారు. ఇప్పుడైతే మాకు చంద్రబాబు నాయుడు గారు కావాలి, మాకు 4000 ఇస్తారని మేము కోరుకుంటున్నాం. ఆయన జగన్ గారు, మీరు ఆడవాళ్ళు డబ్బులు బాధ పెట్టుకుంటే పెద్దవాళ్ళని బాధ పెట్టకండి. మా ఉసురు పోసుకుంటారు. మీరు బట్టలు నొక్కారు కానీ డబ్బులు పడలేదు. డబ్బులు దయచేసి మా డబ్బులు మాకు వెయ్యండి. బట్టలు నొక్కకుండా మీరు డబ్బులు పడ్డాయని మీరు ఎందుకు మోసం చేస్తున్నారు? ఆడవాళ్ళని మోసం చేయటం, పెద్దవాళ్ళని మోసం చేయటం ఇలాగ ధర్మం కాదండి. వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టి మోపకూడదండి. మీరు మా డబ్బులు మాకు వేసేయండి.